కిటికీ తెరిస్తే అన్ని వైపుల నుంచి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మధ్యలో ఒక సైలెన్స్ ఉంటుంది. అంటే ఈ సౌండ్ ఉన్నా సరే అంతర్నిహితమైన సైలెన్స్ ఉంటూనే ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే దాని సమర్థతని, అది పెద్దగా అయ్యే సమర్థతని కోల్పోతుందో అక్కడే సైలెన్స్ ఉంటుంది. అన్ని రకాల కంపల్షన్స్, నిశ్చయాలు, నిశ్చితత్వాలు, ప్రయత్నాలు ఆగినప్పుడు ఉండేదే సైలెన్స్. ఆ సైలెన్స్ అనేది అంతం కానిది. ఎప్పుడు కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే పదాలు మాత్రం సైలెన్స్ కాదు. అన్వేషించడం వల్ల రాదు. మనం ఇలా అన్వేషించి అలసిపోతున్నాం. ఎన్నో విషయాలతో మనస్సుని నింపేసుకుంటున్నాం. అందుకే విండో షాపింగ్ లాగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడతాం. ఎన్నో విషయాల్ని మనం చవిచూచి అసంతృప్తిగా ఉంటాం. మనం ఏదో శాశ్వతమైన దాన్ని వెతకాలని, భగవంతుడని దాన్ని అనుకుంటున్నాం. అలా ఎన్నో వెతుకుతాం. మనకేదో ఒక ఫలితం కావాలి. కొత్త అనుభవం కావాలి. ఈ పాయింట్ ఇంతకుముందు వచ్చిందని. అనుభవించడం అనే దాన్ని గత అనుభవాల జ్ఞాపకం లేకుండా, తెలియకుండా చేస్తోంది. ఆ గత అనుభవాల జ్ఞాపకం ఉన్నంత సేపు అక్కడ అనుభవించడం ఉండదు. ఇవన్నీ ఆగినప్పుడు మాత్రమే అనుభవించడం అన్నది ఉంటుంది. ఒక ఫలితం నుంచి ఇంకో ఫలితానికి ఇలా పారిపోతున్నాం. అన్ని అన్వేషణలు కూడా ఆగిపోయే ఫలితం కోసం మనం చూస్తాం. ఏదైనా పొందేకే మన సమస్య ఆగుతోంది. మనం మృత్యువుని కూడా అన్వేషిస్తున్నాం. దాన్నే ఫలితం, లక్ష్యం, గోల్ అంటాం. మనం నిరంతరాయమైన సంఘర్షణతో చాలా అలసిపోతున్నాం. అక్కడికెక్కడికో చేరుకోవాలనుకుంటాం. అందులో ఉన్న పనికిరాని వినాశనం ఏమిటో మనం చూడటం లేదు. అంటే సంఘర్షణలో ఉన్న వినాశనమైన స్థితిని మనం చూడటం లేదు. దాని నుంచి డిజైర్ కోరికుంటుంది ఫ్రీ అవ్వాలని. మరొక ఫలితాన్ని పొంది. అంటే ఒక ఫలితం నుంచి ఇంకో ఫలితానికెళ్తున్నాం. అంతేగాని సంఘర్షణలో ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడూ చూడం. ఏదో ఒకటి పొందడానికి పద్ధతిగా వాడుకుంటున్నాం. మన జ్ఞాపకం, మనలో తీవ్రత, అసంతృప్తి తీవ్రత ఎక్కువగా ఉంటే మనం అంత తృప్తి పడతాం. ఫలితం కావాలన్న కోరిక అది పొందేకే పోతుంది. మనకి ఎప్పుడు ఎండవని ఫలితం కావాలి. మన సమస్య ఏంటి? ఈ ఫలితాల నుంచి, కోరికల నుంచి ఎలా స్వేచ్ఛ పొందుతాం? అంటే అది ముఖ్యం. ఈ ఫలితాలు కావాలన్న కోరిక నుంచి స్వేచ్ఛని పొందాలి. ఎందుకంటే ఫలితంలో ఉన్న నిరర్ధకతని మనం చూడటం లేదా? అదే మన సమస్య అన్నారు. అంటే ఫలితం, ఫలితం అని నిజంగా ఫలితం వచ్చింది. అది ఎంత నిరర్ధకమో మనం చూడటం లేదా అని అడుగుతున్నారు. ఆ ఫలితంలో నిరర్ధకతని చూసాక రిజల్ట్స్ కావాలన్న కోరికని మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? మనం ఎస్కేప్ అయిపోతున్నాం. అంటే బయట పారిపోతూ ఉంటాం. అన్ని రకాలుగా ఇలాగ అసలు దాని నుంచి పారిపోవడం వృధావే. అందుకే వేరే విధంగా మనం చూడాలి. అంటూ అదే చెప్పారు ఎక్స్‌పీరియన్సింగ్. అందుకే అనుభవించడం అనేదే ఉన్నది గాని, అనుభవం అన్న జ్ఞాపకం ఏం చేస్తోంది? అనుభవించడాన్ని నుంచి అడ్డేస్తోంది. అంటే అనుభవాల జ్ఞాపకం ప్రెజెంట్‌లో ఉన్న అనుభవించడం అన్న దాంట్లోంచి లేకుండా చేసింది. అదే విధంగా
ఈ అనుభవం అనేదే మనకి ప్రతి నిమిషం అనుభవించడం అనే దాని నుంచి ఆటంకంగా అడ్డుగా ఉంది. ఫలితాలు, అనుభవాలు ఇవి అంతమైపోవాలి. అనుభవించడం అన్నది మాత్రం అనంతమైనది. ఆ అనంతమైనది ఎప్పుడైతే ఆటంకపరచబడిందో జ్ఞాపకంతో, అప్పుడు మనం ఫలితాల కోసం అన్వేషిస్తాం. మనసు, ఫలితాలు అవి ఎప్పుడు కూడా ఒక లక్ష్యంతో ఉంటాయి. అంటే ఇవన్నీ వెతుకుతాం. అదే మృత్యు. ఎక్స్పీరియన్సర్ అన్నవాడు లేకపోతే మృత్యువే లేదు. అప్పుడు మాత్రమే ఆ అనంతత్వం అక్కడ ఉంటుంది. ఇన్ఎగ్జాస్టబుల్ అన్నారు కృష్ణమూర్తి గారు. దేనికైతే అంతు లేదు, ఏది ఎప్పటికీ అయిపోదు, ఏదైతే సమయాతీతమో, మనం ఏదైతే పరబ్రహ్మతత్వం అంటామో ఆయన ఇలా వర్ణిస్తారు. అంటే ఈ అనుభవించడం యొక్క జ్ఞాపకాలు, ఫలితం కోసం అన్వేషించడం ఇవన్నీ ఆగిపోయినప్పుడే అసలైనటువంటి ఆ తత్వం అక్కడ ఉంటుంది అని మనకి చెప్తున్నారండి. అర్థమైందా అందరికి? అంటే అసలైనది మనలోనే ఉన్నా మనం వీటన్నిటితో ఈ ఫలితాల కోసం అన్వేషించడాల్లో అది కోల్పోతున్నాం. పదాలు, వాదనలు ఇవేవి కూడా అసలైన తత్వాన్ని మనకి ఇవ్వటం లేదు. ఆ ట్రూత్ని తెలియపరచం. ఓకే అండి, ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఎవరైనా రాంబుద్రి గారు మీకు అర్థమైంది చెప్తారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. మేడం, అదే మేడం, అన్వేషణ అంటే ఒక సమస్య, దాని ఫలితం కోసం అన్వేషణ. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలనే ప్రయత్నంలో వివిధ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక చోట మనకు ఒక అనుభూతి కలిగి, ఆ అనుభూతి ద్వారా రిజల్ట్ వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం వచ్చింది అని ఫీల్ అయ్యి అక్కడితో ఆగిపోవడం. అక్కడికి ఆగిపోయిన తర్వాత అంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయిందని తృప్తి పడతాము. కానీ మళ్ళీ అన్వేషణ అనేది మళ్ళీ ఇంకో సమస్య కోసం వస్తూ ఉంటుంది. ఇలాగా అంటే సమస్య, అన్వేషణ, ఫలితం అంటే ఇది ఒక సైకిల్ లాగా జీవితంలో వేల సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ సమస్య లేని స్థితికి మనం చేరుకోవడం లేదు. ఎప్పుడు మళ్ళీ సమస్య రిపీట్ అవుతుంది, అన్వేషణ మొదలవుతుంది, ఫలితం కోసం తప్పిస్తాము, ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితంతో తృప్తి పడతాము, మళ్ళీ ఇంకో సమస్య అనేది అలా నిరంతరంగా సాగే ఒక చర్య. అయితే సమస్య లేని స్థితి అనేది ఉందా అంటే ఉంది. అసలు సమస్య అంటే ఎక్కడి నుంచి, సమస్య దేని నుంచి వస్తుంది అంటే మనసు ద్వారా వస్తుంది. మనసు ఎందుకంటే మనసు ఎప్పుడు ఫలితం యొక్క స్థితిని గమనించకోకుండా ముందుకెళ్ళి గందరగోళంలో పడేసి మళ్ళీ ఇంకో సమస్యలోకి తీసుకుపోయి మళ్ళీ అంటే ఇది మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏదో ఒక దాంట్లోకి చలనం అవుతూ సమస్యను సృష్టిస్తుంది. అంటే సమస్య నుంచి పారిపోతున్నాం కానీ సమస్యను అవగాహన చేసుకోవట్లేదు. ఫలితంతో ఎక్కువ మనం పెట్టుకున్నాం గనక మనం సమస్య తెచ్చే సంఘర్షణలోంచి బయటపడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు సమస్య తెచ్చే సంఘర్షణలోంచి బయటపడలేకపోతున్నాము అంటే ఇప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం గురించి ఆలోచన చేయకోకుండా కూర్చోవడమే బెటరా? ఆలోచిస్తాం, సమస్యను అవగాహన చేసుకోవట్లే. సమస్యను అవగాహన అంటే ఎలాగా మేడం? అసలు సమస్య ఏంటి అన్నది చూడం, సమస్య నుంచి పరిష్కారం, అది ఆ పరిష్కారము ఆ ఫలితాలలో నిరర్ధకత మనకు అర్థమవుతే సమస్యని మనం అవగాహన చేసుకుంటాం.
ఆ సమస్య ఏమిటి అనేది అవగాహన చేయం. దాని ఫలితాలు. సరే మేడం. ఫలితం గురించి ఆలోచిస్తాము. ఫలితం రావాలని కోరుకుంటాము. అంతా ఓకే. సమస్య సమస్య యొక్క స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఒక చెప్పాను, సమస్య మనసు వచ్చింది. సైలెన్స్ అయినప్పుడే సమస్య మీకు హ్మ్. అవగాహన వస్తుంది. హుహు. చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడాలి. హుహు. మనస్సుని సైలెన్స్ చేయడం అంటే ఇన్నిట్లో మనసు సైలెంట్ గా ఉండి సమస్యను అవగాహన అంటే ముందు మనకి ఫలితం యొక్క నిరర్ధకత అర్థం కావాలి. అప్పుడు మనం సమస్యను అవగాహన చేసుకుంటాం. ఆ ఫలితాల తెచ్చే నిరర్ధకత మనకు తెలిసినప్పుడే సమస్యను అవగాహన చేసుకోగలం. అంటే ఇప్పుడు నిరర్థకత అంటే ఎలా చూడాలి మేడం? దానివల్ల మన సంఘర్షణ పోవట్లేదు. ఒక ఫలితం నుంచి మరో ఫలితానికి అలా వెళ్తూనే ఉంటాం. అంతర్గత సంఘర్షణ ఉంటుంది. ఇక్కడ చూడండి, కోపాన్ని అవగాహన చేసుకోకుండా కోపం యొక్క ఫలితాలు చూస్తాం. సమస్యను అవగాహన చేసుకోకుండా సమస్య యొక్క ఫలితాలు చూస్తున్నాం. అంటే ఇక్కడ ఫలితం గురించి ఆలోచన చేయకోకుండా నిష్కామంగా చేసుకొని వెళ్ళడమేనంటారా? నిష్కామం ఏం కాదండి. అలా అండి, మనం సమస్య యొక్క పరిష్కారమే చూస్తాం. సమస్యను అవగాహన చేసుకోవట్లే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం కొంచెం. ఏదో ఒక ఎగ్జాంపుల్ అండి. ఆ సమస్య యొక్క పరిష్కారం మీదే మనం ఫలితం అంటే మన మైండ్ పెడుతున్నాం. సమస్య మూలానికి చూడటం లేదు. హ్మ్. అవగాహన చేసుకోవాలి. ఎలాగా? ఆలోచనతో కాదు. అది మీరు ఆలోచనతో మనం అవగాహన చేసుకోవడం కాదు. మనస్సుని సైలెంట్ చేసినప్పుడే అది మనకు అవగాహన అవుతుంది. అంటే ఆలోచనకు ఆ నిజతత్వాన్ని గ్రహించే శక్తి లేదు కాబట్టి ఆలోచనను అక్కడ పెట్టకుండా చాయిస్లెస్ అవేర్నెస్తో, అంటే ఒక మనసును పక్కకు పెట్టి దాన్ని చూడగలిగితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంతే కదా మేడం? అంటే ఒకటి చెప్పండి అంటే మళ్ళీ మనసుతో చెప్పాలి కదా. అవును మేడం. అవును. ఉమ్. అంటే మేడం ఇక్కడ అంటే ఈ ఈ వినండి ఈ తమ్ముడు, సమస్య. మనం ఎప్పుడు ఉమ్, సర్ఫేస్ లెవెల్లో తిరుగుతున్నాం. ఉమ్, సమస్య యొక్క ఫలితం పరిష్కారం అనేది మనకి నిరర్ధకంగా అయిపోతుంది. ఎందుకంటే సమస్య అక్కడే ఉంది. అది పోవటం లే. అది ఉమ్, ఎప్పుడు పోతుంది? దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అది పోతుంది. అది ఎలా ఉమ్, అవగాహన చేసుకోవాలి? మనసుని సైలెన్స్ చేసినప్పుడే. ఉమ్. అర్థమైంది కదా. ఆ, అర్థమైంది. ఇంకొక విషయం మేడం. అంటే ఇది ఇది భౌతికమైన చర్యలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆఫీస్లో పనిచేయడం లేకపోతే వీరేంద్ర గారు, కర్మాగారంలో. ఆ, భౌతికమైన చర్యలకే కృష్ణమూర్తి గారు చెప్తున్నారండి. మనస్సుని సైలెంట్ చేస్తేనే నిజమైన పరిష్కారం వస్తుంది. మనం ఎలా ఉమ్, అలవాటైపోయామంటే, ఏదైతే పరిష్కారం రాదో, ఏదైతే అసత్యమో, అవి సత్యము అని అలవాటైపోయాం. ఉమ్. భౌతికత అన్నది ఈ లోపల ఉన్నటువంటి సమస్య అవగాహన అయినప్పుడు, భౌతిక సమస్యే కదా ఈయన మాట్లాడేది. ఆంతరంగిక సమస్య అనలేదు కదండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతాను మేడం. ఆ, ఇప్పుడు ఒక 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 సార్ మీరు వినండి, సాఫ్ట్వేర్ మీరు అడగడం ఇంజనీరింగ్. ఆపేస్తారు ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో. ఎప్పుడైతే మీరు పరిష్కారాన్నే పట్టుకుంటున్నారో, ఒక పరిష్కారం నుంచి ఇంకో పరిష్కారానికి జంప్ చేస్తున్నాం. అవగాహన చేసుకోవాలంటే మనస్సు నిశ్చలం చేయాలి. అది భౌతిక ప్రపంచంలో ప్రతి సమస్యకి ఇదేనండి. మనస్సుతో సమస్యలు పరిష్కరించబడవు. మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతున్నాయి. అసలు మనస్సే సమస్యల్ని ఉత్పత్తి చేసే గ్రౌండ్ అన్నారు. మనస్సు వల్లే కదా అన్నీ వస్తున్నాయి. మనస్సు నిశ్చలం చేసి ఆ సమస్యను అవగాహన చేసుకుంటే బయటపడగలం. ఓకే మేడం. నిశ్చలం చేయడం అనేది ఎలాగా
ఆ నిశ్చలం చేసినప్పుడు ఎలా పరిష్కరిస్తాం? ఇలా అడగడితే దానికి సమాధానం ఉందా? నిశ్చల లేదండి. మనస్సుతో సమస్యని అవగాహన చేసుకోవాలి. ఉమ్, అర్థమైందా మీకు? మనకు అది ఆ, అలవాటు లేదు అర్థమైంది. కనుక మీరు ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. మనం ఎప్పుడు కూడా ఆ ఫలితాలతోటే ముడిపెట్టుకుని జీవిస్తున్నాం. ఉమ్, సమస్యని అవగాహన చేసుకోవడానికి వెళ్ళాం. అందుకే మీకు అది అర్థం కావట్లేదు. మేడం నిశ్చలం అవడం అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండగలగడమే కదా మేడం? అవును. ఓకే. ఆలోచన వల్ల సమస్య పరిష్కారం రాదు. మనం చేసేది అది. అందుకే మన సంఘర్షణలో జీవిస్తున్నాం. ఎన్నో క్లాసులు వినగా ఓకే. నారాయణ గారికి కొంచెం అర్థమైంది కదా. అనుభవం యొక్క జ్ఞాపకాలు అనుభవించడాన్ని అడ్డేస్తున్నాయి. ఆ పాయింట్ ఒకటి మీకు అర్థమైందో లేదో. మనం యూజువల్ గా ఉన్నదానికి కండిషన్ అయిపోయామండి. వెనక మనం కొత్తది తీసుకోలేకపోతున్నాం. అర్థమైందా ఈ మాట? అర్థమైంది మేడం. కొన్ని ప్రక్రియలకి అంటే మనసు అలవాటు అయిపోయింది, ఉమ్, కండిషన్ అయిపోయింది, కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయదు. అసలైనది బయట ఉన్న పరిష్కారాల్లో లేదది. నిశ్చల మనస్సుతో సమస్యను అవగాహన చేసుకుంటే సమస్యలోంచి బయటపడగలం. ఇందులో మనకి ఇప్పుడు ఓకే మేడం. అంటే ఆ కొత్తని వెల్కమ్ చేయాలి మనం. ఇది మనకు అలవాట్లేంది. ఎన్నో పదాలు పెడతాం, వాదనలు ఇవే మిగిలి. కానీ అదే సమస్య పరిష్కారం అనేసుకుంటున్నాం. పదాలు, వాదనలు సమస్యని పరిష్కరించలేవు. అర్థమైందా మాట? ఆ, అర్థమైంది మేడం. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే అండి, క్లోజ్ చేసేద్దామా? డౌట్స్ ఏం లేకపోతే. అలాగే మేడం. ఓకే అమ్మా. ఓకే అండి.